అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా వలస జీవుల సంఖ్య అయితే పెరుగుతుంది. ప్రస్తుతం అయితే ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా, ఇంతమంది హామీలు ఇచ్చినా సైతం ఏంటంటే వలస జీవుల కష్టాలు అయితే తీరట్లేదు. ఈ మధ్య కాలంలో అయితే ఉమ్మడి కరీంనగర్ జిల్లా కోరుట్ల నుంచి ఒక వ్యక్తి అయితే, జగిత్యాల నుంచి అయితే ఒక వ్యక్తి అయితే బెహ్రాన్ అయితే వెళ్ళడం జరిగింది. అక్కడైతే నానా కష్టాలు అయితే పడడం జరిగింది. అతని చేయి విరిగి ఇటు రాలేక, అక్కడ ఉండలేక అయితే నానా అవస్థలు అయితే పడడం జరిగింది. అనేక రకాల ఇబ్బందులు అయితే పడుతున్నాయి. ఈ మధ్య కాలంలో అయితే పాస్పోర్ట్లకు సంబంధించి కావచ్చు, వీసాలకు సంబంధించి కావచ్చు, బ్రోకర్లకు సంబంధించి అయితే కొన్ని రకాల ఇబ్బందులు చేస్తున్నారని ఈ మధ్యకాలంలో తరచూ అయితే మనం అయితే వింటున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఈ మధ్యకాలంలో అయితే ఇటు నుంచి అయితే ఎన్ని ప్రభుత్వాలు మారినప్పటికైతే మా బతుకులు అయితే మారట్లేదని చెప్పేసి అయితే కొంతమంది వలస జీవులు అయితే చెప్తున్నారు. ప్రస్తుతం అయితే మనతో పాటు ఒక వలస జీవి అయితే ఉన్నారు. గతంలో అయితే వీరైతే దుబాయ్, మస్కట్ అయితే పోయి వచ్చిన వారైతే ఉన్నారు. అసలు అక్కడ ఎలా ఉంటుంది పరిస్థితి అనేది అయితే ఒకసారి వీరు మాటలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ప్రస్తుతం అయితే వలస జీవుల సంఖ్య అయితే ఎప్పటికైతే పెరుగుతూనే ఉంది. అంటే ప్రస్తుతం అయితే వలస జీవులకు సంబంధించి అంటే ఎలా ఉంటుంది, అక్కడ పరిస్థితి ఎలా ఉంటుంది అంటే ఇక్కడైతే కొన్ని హామీలు అయితే ఇస్తారు. ఇక్కడ బ్రోకర్లు అయితే మిమ్మల్ని అయితే మంచిగా చూసుకుంటామని చెప్పేసి అయితే ఇస్తారు. అంటే ప్రస్తుతం ఎన్ని డబ్బులు కట్టాల్సి ఉంటుంది, అంటే అక్కడ పరిస్థితి ఎలా ఉంటుంది పోయిన తర్వాత? ఇక్కడ లక్షలు కట్టమంటారు, అక్కడికి అయిన తర్వాత జీతాలు మాత్రం వేలల్లో కూడా ఉండదు. ఆడికి అయిన తర్వాత పరిస్థితి వేరు ఉంటుంది. ఇక్కడ ఒక పని చెప్తారు, అక్కడ ఒక పని చెప్తారు. అక్కడ పనికి ఇక్కడ పనికి లింకులు ఉన్నాయి. ఆడికి వెళ్ళిన తర్వాత ఈ లక్షలు తేవాలంటే కనీసం 2-3 సంవత్సరాలు కావాలి. ఆ తేరే లోపల మనం ఇంటికి రాలేము. ఇక్కడ కుటుంబ పరిస్థితి ఘోరంగా ఉంటుంది. అక్కడికి అయిన తర్వాత ఇక మన పరిస్థితి చెప్పరాదు, ఎవరిని ఏం చేయరాదు. అట్లా అంత ఘోరంగా ఉంటుంది పరిస్థితులు. అంటే ఇప్పుడు మామూలుగా చూసినట్లయితే ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి అయితే చాలా మంది అయితే ఇప్పటికీ సైతం పోతున్నారు. బొంబాయి కావచ్చు, దుబాయ్ అయితే పోతున్న పరిస్థితి అయితే ఉంది. ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా కానీ ప్రస్తుత పరిస్థితి అయితే మారట్లేదు కదా. అంటే అంతేకాకుండా అక్కడ ఎటువంటి పనులు అయితే ఉంటాయి? పనులు ప్రతి ఇళ్ళల్లో పని ఉంటుంది. కంపెనీలో పోతే కంపెనీ వర్క్ వేరే ఉంటుంది, హార్డ్ వర్క్ ఉంటుంది కంపల్సరీ. ఇక్కడి నుంచి వెళ్ళి మనం అల్కరి పని అని పోతాం, వాడికి అయిన తర్వాత పనులు వేరు ఉంటాయి, చేంజ్ ఉంటుంది. మనల్ని లక్షలు కట్టిపోయిన తర్వాత రాలేం మనం మొత్తానికి, వెనకకైతే తిరిగి రాలేం. ఆడేదో పని అయితే చేసుకుంటూ రావాలి. ఇక మనకి ఏమైనా కానీ ఏ ప్రభుత్వాలు గిన్ని సంవత్సరాల నుంచి ఎన్నిసార్లు కొట్లాడుకున్నా కానీ ఏం జరగట్లేదు. ఎన్ఆర్ఐ పాలసీ అంటారు, అదంటారు, ఇది అంటారు, ఏది కూడా ఇంతవరకు ముంగడికి రాలేదు. ఏ గవర్నమెంట్ చేస్తామని చెప్పడే కానీ ఇంతవరకు అయితే ఏది జరగలేదు. ఓకే, అంటే ప్రస్తుతం అయితే ఇప్పుడు నేను ఈ మధ్యకాలంలో అయితే ఒక వ్యక్తి అయితే బెహ్రాన్ అయితే వెళ్ళడం జరిగింది. అంటే దీనికి సంబంధించి వార్త చూసారా మీరు? చూసినామండి. అంటే దానికి సంబంధించి అంటే అక్కడ అయితే తనకైతే వేరే దేశస్తులు అయితే దాడి చేయడం జరిగింది, చేయతే విరగొట్టడం జరిగింది. ఇక్కడ ప్రభుత్వాలు అయితే పట్టించుకోవట్లేదు అని చెప్పేసి అయితే ఒక వార్త అయితే సోషల్ మీడియాలో ఎక్కువ అయితే ట్రోల్ అయితే అయిన పరిస్థితి మనం చూస్తాం. అంటే దానికి సంబంధించి అంటే ఎలా ఉంటుంది పరిస్థితి అక్కడ? ఇప్పుడు అతనికి చెయ్యి ఇరిగితే అతన్ని ఇక కంపెనీ తీసుకోలేదు. కంపెనీ వర్క్ చేయరాదు, నువ్వు ఇక్కడ అన్ఫిట్ అని చెప్పిన తర్వాత రావాల్సి ఉంటుంది. ఏం చేస్తాం మనం? వేరే బయటకు వెళ్ళి చేసుకుందామంటే ఇప్పుడు దొరికేది తెలియదు. దొరికితే మళ్ళీ జైల్లో వేస్తారు. ఇక పరిస్థితి ఇంటికి వచ్చితే ఇదే పరిస్థితి ఉంటుంది. ఇక్కడ ఫ్యామిలీలతోటి ఆత్మహత్యలు అవి ఇవి ఉంటాయి. ఇక్కడికి వచ్చి ఏం పని చేసుకోలేం, అక్కడ ఉండి పని చేసుకుందామంటే పని దొరకదు. అలాగే ఉంటుంది. అంటే అక్కడ మరి ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు అటువంటి వారి పరిస్థితి ఏంటంటే, అంటే ప్రభుత్వాలు ఇక్కడికి రాలేని పక్షంలో అంటే వాళ్ళు సొంతంగా డబ్బులు పెట్టుకొని రావాల్సిందేనా? సొంతంగా డబ్బులు పెట్టుకొని రావాల్సిందే. ఇక్కడ అప్పులో బిల్లు అదో ఇదో పిల్లం పుస్తకాలు తాడో అవే అమ్ముకొని రావాల్సిందే. ఇక అక్కడ డబ్బులు ఎవరు ఇస్తారు, ఎవరైనా ఇచ్చినా కానీ మిత్తి లెక్కనే మళ్ళీ ఇక్కడికి వచ్చి వాళ్ళకి గట్టుడే ఉంటుంది. అట్లే ఉంటుంది. మనం అంటే ప్రస్తుతం అయితే ఇప్పటికి సైతం వలస జీవులు అయితే ఇంకా ఎక్కువ అయితే పోతున్నారు. అయితే ఇటు మస్కట్, దుబాయ్ పేరు మీద అయితే పోతున్నారు. వాటిని అయితే కొంతమంది అలసుగా తీసుకొని అయితే కొంతమంది బ్రోకర్లు అయితే నట్టేయడం ముస్తున్న పరిస్థితి సైతం చూస్తున్నాం. ఈ మధ్యకాలంలో పోలీసు అధికారులు సైతం ఏంటంటే తనిఖీలు అయితే ముమ్మరం చేశారు. కొన్ని పాస్పోర్ట్లు సైతం సీజ్ చేయడం జరిగింది, డబుల్ పాస్పోర్ట్లు కావచ్చు. అంతేకాకుండా కొంతమంది ఏజెంట్లను సైతం ఏంటంటే అరెస్ట్ చేయడం జరిగిందని చెప్పేసి ఈ మధ్యకాలంలో అయితే పోలీస్ స్టేట్మెంట్ సైతం చూస్తున్నాం కదా. అంతేకాకుండా అంటే ఇటువంటి కట్టడి చేయాలంటే ఎలా ఉండాలంటారు? మేము బ్రోకర్ దందా బంద్ చేయించుకోవాలి. గవర్నమెంట్ ద్వారా ఇంటర్వ్యూల ద్వారా పోతే సేఫ్ ఉంటాం, కానీ అట్లా పోలేం. మనకి ఇంటర్వ్యూ పోయి పే చేయాలంటే అది అవుతుందో దాదో. బ్రోకర్ని పట్టుకుంటే వాడు కంపల్సరీ 30-40 వేలు లాజ్ చేసుకుంటాడు. ఆడికి అయిన తర్వాత రెస్పాన్స్ ఉండదు. మనం ఇక్కడి నుంచి ఆడవాళ్ళు పోయి అడగలేరు. అడిగితే మేమేం చేస్తాం, కంపెనీలో పంపించినాం మేమేం చేయలేమని వాళ్ళు అంటారు. కంపల్సరీ వ్యక్తి మనం ఎవరైతే పోతామో వాళ్ళు లాస్ అవుడే. ఆడికి పోయి సంపాదించుకొని ఎవడో ఒకటి నూట్లో ఒకటి సంపాదించుకుంటాడు, కానీ మిగతా వాళ్ళు అందరికీ సేమ్ పరిస్థితి ఉంటుంది. ఓకే, అంటే అంతేకాకుండా ఇక్కడికి అక్కడికి జీతాలు ఎంత తేడా ఉంటుంది? అంతేకాకుండా ఇప్పుడు ప్రస్తుతం అయితే ఇక్కడున్న పాడితే చూసినట్లయితే అక్కడ జీతాలు ఎంతవరకు రావచ్చు? ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతం జీతాలు చెప్తారు 40,000 30,000 అని చెప్తారు ఇక్కడ మనకి చెప్పేటప్పుడు బ్రోకర్లు, కానీ అక్కడికి ఏం తర్వాత అంత ఉండదు. అందులోనే మన ఇక్కడ కంపెనీ తిండి అంటారు, అదంటారు ఇది అంటారు. వాడికి ఏం తర్వాత కంపెనీ తిండి ఉంటుంది. కొన్ని కంపెనీలు పెడితే కానీ మనకి ఇంట్రెస్ట్ అనిపేది, మనం మళ్ళీ బయట నుంచి తెచ్చుకొని తినడే. అసలుంటప్పుడు మనకు జీతాలు తక్కువనే వస్తాయి. ఇక్కడ మనకి గిన్ని ధరమ్స్ ఇస్తామని చెప్తారు, గిన్ని కేడీలు ఇస్తామని చెప్తారు. వాడికి అయిన తర్వాత తక్కువ ఉంటాయి. ఓవర్ టైం ఉండదు. ఓవర్ టైం ఉంటుందని చెప్తాడు, ఓవర్ టైం ఉండదు. అదే 8 గంటలు డ్యూటీ చేసుకోవాలి, అందులోనే బ్రతకాలి, అందులో ఇంటికి పంపాలి. మన ఖర్చులు, ఫోను, టెలిఫోన్లు ఇవన్నీ మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. ఓకే, అంటే ప్రస్తుతం అయితే ఇక్కడ ఒకవేళ ఇప్పుడు ఇండియాలో అయితే పనిచేస్తే ఎంతవరకు ఉన్నాయి జీతాలు? ఒకవేళ బయటకు వెళ్తే ఎంతవరకు వస్తాయి?
ఇండియాలో పని చేస్తే ఇక మనం ఇక్కడ డబ్బులు కూడబెట్టలేమని చెప్పి బయటకు పోతాం కదా. బయటకు ఎందుకు ఇక్కడ నెలకు 20,000 వచ్చినా కానీ కూడబెట్టలేము. అక్కడైతే ఒక పని పంపిస్తామని పోతాం. ఆడికైన తర్వాత కూడా గాడికి వస్తుంది. ఇప్పుడు ఖర్చులు పెట్టుకుంటే అంత గాడికి వస్తుంది. ఇన్ని ఏదైనా పని చూపించి ఉపాధి హామీ లాలో గవర్నమెంట్ పని చూస్తే ఇక్కడ వేసుకుందే బెటర్ అక్కడ గల్ఫ్ పోయేకంటే. ఓకే, ప్రస్తుతం అయితే మనమైతే చూస్తున్నాము. ఒకరైతే చెప్తున్నారు అయ్యా గల్ఫ్ వెళ్ళడం కంటే ఇక్కడే పని చూసుకుంటే అయితే చాలా బెటర్ ఉంటుంది. అంతేకాకుండా అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ అయితే కొన్ని హామీలు అయితే ఇస్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే పూర్తిగా అవైతే నెరవేర్చే పరిస్థితి అయితే ఉండదు. ఇక్కడైతే వేలు జీతాలని చెప్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే జీతాలు ఉండవు. అంతేకాకుండా కొన్ని రకాల ఇతర దేశస్తుల దాడులు సైతం ఏంటంటే మన వాళ్ళైతే బలే అవుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ మధ్యకాలంలో బహిరంగ సంబంధించి అయితే ఒక వ్యక్తి అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత నానా కష్టాలు అయితే పడడం జరిగింది. తర్వాత అయితే ఇక్కడికైతే రావడం జరిగింది. ప్రస్తుతం అతని పరిస్థితి అయితే నిలకడగా ఉందని చెప్పేసి ఇక్కడ వైద్యులు సైతం సూచిస్తున్నారు. ఏదేమైనప్పటికీ కష్టాలు పడి ఇక్కడైతే మేమైతే అప్పు చేసి అక్కడికైతే వెళ్ళడం జరుగుతుంది. వెళ్ళిన తర్వాత అయితే ఇబ్బందులు పడాల్సి వస్తుంది. కొంతమంది ఏజెంట్లు సైతం నకిలీ ఏజెంట్లు సైతం మమ్మల్ని అయితే మోసం చేసిన పరిస్థితి సైతం ఉందని చెప్పేసి అయితే ఒక వ్యక్తి అయితే చెప్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఏదైనప్పటికైతే ఖచ్చితంగా ఇక్కడ ప్రభుత్వాలు అయితే ఉపాధి కల్పిస్తే బాగుంటుంది. మాలాంటి వారికి అయితే ఖచ్చితంగా ఉపాధి కల్పిస్తే మేము ఇక్కడే పని చేసుకుంటాం, ఇక్కడే బాగుంటుందని చెప్పేసి అయితే వారు చెప్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఓవర్ టు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.